आंध्र प्रदेश के माननीय आईटी और एचआरडी मंत्री नारा लोकेश गारू एवं स्वास्थ्य मंत्री सत्य कुमार यादव गारू, माननीय संसद सदस्य टी पुरंदेश्वरी, सम्मानित अतिथिगण, उपस्थित गणमान्य जन, योग प्रेमियों, मीडिया के मित्रों एवं लाइव टेलीकास्ट के द्वारा हमारे साथ पूरे भारत से जुड़े हुए करोड़ों देवियों और सज्जनों, सभी को मेरा नमस्कार। आप सभी को अंतर्राष्ट्रीय योग दिवस की हार्दिक शुभकामनाएं। हमारे आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने संयुक्त राष्ट्र महासभा में प्रस्ताव पारित करवाकर अंतर्राष्ट्रीय योग दिवस मनाने का जो अभूतपूर्व कार्य शुरू किया, वह अब 180 से अधिक देशों में मनाया जाने वाला एक वैश्विक स्वास्थ्य जन आंदोलन बन गया है। आज हम इसका 11वां संस्करण मना रहे हैं एवं इस आंदोलन के 1 दशक पूरा होने पर हमने इस साल 10 प्रमुख सिग्नेचर कार्यक्रम शुरू किए हैं, जिनमें वृक्षारोपण के साथ हरित योग, योग कनेक्ट, योग पार्क, योग बंधन, योग महाकुंभ और आज देश भर में 10 लाख संगठनों द्वारा मनाया जा रहा योग संगम शामिल है। हमारा सिग्नेचर कार्यक्रम हरित योग आदरणीय प्रधानमंत्री जी के एक पेड़ लाइफ की संकल्पना से प्रेरित है। साथ ही आंध्र प्रदेश में आदरणीय मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू की पहल पर 21 मई से शुरू हुए योगांध्र अभियान के तहत सफलता के लिए आंध्र प्रदेश सरकार को मैं बहुत बधाई देता हूं। आज जब विश्व के अनेक प्रकार के असंतुलन, तनाव, संघर्ष, गलत आहार विहार के कारण जीवन शैली आधारित शारीरिक और मानसिक व्याधियों की बड़ी चुनौतियों से जूझ रहा है, तब हमारे भारत का योग एक आशा की किरण के रूप में समाधान बनकर सामने आया है। आदरणीय प्रधानमंत्री जी, आपसे प्रेरणा लेकर जय हिंद, जय योग। धन्यवाद सर। యోగాంధ్ర 2025 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు 28 కిలోమీటర్ల యోగా చరిత్రను సృష్టించేందుకు గిన్నెస్ వరల్డ్ రికార్డ్ సాధనకు మరి అలాగే ఒకే ప్రాంగణంలో 3 లక్షలకు పైగా యోగ సాధకులు చేస్తున్నటువంటి కార్యక్రమంగా పరిగణించి 2 వరల్డ్ రికార్డ్స్ మనం స్థాపించబోతున్నాం. అలాగే శక్తి శాంతితో ముడిపడిన వ్యక్తిత్వం, ఇదే ఆయన నిజమైన ధ్యానం. పౌరుల పట్ల బాధ్యత, దేశం పట్ల శ్రద్ధ, యువత పట్ల నమ్మకం, ఇవన్నీ ఆయన స్ఫూర్తిదాయకమైన జీవన శైలిలో నిండి ఉన్నాయి. ఆయన యోగా ధ్యానం పట్ల ఉన్న ఆసక్తి రాజకీయాల ఒత్తిడి మధ్య సైతం తన మనశ్శాంతిని ఎలా నిలుపుకోవాలో ప్రత్యక్షంగా నిరూపించింది యోగా. సినిమా మరియు రాజకీయాలు రెంటినీ సమతుల్యం చేయడానికి ఆయన అభ్యసించేది యోగా. బ్లాక్ బెల్ట్ కలిగిన మార్షల్ ఆర్ట్స్ నిపుణులు. ఫిట్నెస్ అంటే శరీర పరిమితి మాత్రమే కాదు, వీటన్నిటి కలిపిన రూపం అని నమ్మి ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం. ఉదయ బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నేతు మహేశ్వర, సాయంకాలేతు స్వయం విష్ణు, త్రయామూర్తి దివాకర. ముందుగా సూర్య భగవానునికి నమస్సమాంజలి తెలియజేస్తూ, యోగ విద్యను అందించిన ఆదియోగి పరమశివునికి, ఆ మహాయోగ విద్యని మనకి పతంజలి మహర్షి యోగశాస్త్ర రూపంలో అందించారు. వారిరువురి పాదపద్మములకు నమస్కారం. మన యోగా విశిష్టతను, గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే, దానిని మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు. ఒత్తిడి జయించి
సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా